పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈనాటి ధ్యానాంశమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు. అంతటి యేసు పడవనెక్కి సరస్సును దాటి తన పట్టణమగు కపర్నామునకు చేరెను. అప్పుడు పడకపై పడి ఉన్న పక్షవాత రోగిని ఒకనిని కొందరు ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. వారి విశ్వాసమును గమనించి ఆ రోగితో, కుమారా, ధైర్యము వహింపము, నీ పాపములు పరిహరించబడినవి అని యేసు పలికెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు కొందరు, ఇతడు దైవదోషణము చేయుచున్నాడు అని తమలో తాము అనుకొనిరి. వారి తలంపులను గ్రహించిన యేసు, మీకు ఈ దురభిప్రాయములు ఎలా కలిగెను? నీ పాపములు మన్నింపబడినవి అనుటయా, లేక నీవు లేచి నడువుము అనుటయా? ఈ రెండిటిలో ఏది సులభతరము? ఈ లోకములో మనిషి కుమారునకు పాపములను క్షమించు అధికారము కలదని మీకిప్పుడే నిరూపింతును అని పలికి ఆ రోగితో, నీవు ఇక లేచి నీ పడకను ఎత్తుకుని ఇంటికి పొమ్ము అనెను. అతడు వెంటనే లేచి తన ఇంటికి పోయెను. అది చూచిన జనసమూహములు భయపడి మానవులకు ఇట్టి అధికారమునిచ్చిన దేవుణ్ణి స్తుతించెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనములో నలుగురి యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు ఒక పక్షవాత రోగికి స్వస్థత దయచేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు నీ పాపములు క్షమింపబడినవి, నీవు లేచి పొమ్ము అని చెప్పగానే అక్కడున్నటువంటి ధర్మశాస్త్ర బోధకులు, ఇంకా పరిసయ్యులు, ఇంకా ఉన్నటువంటి వారు అందరూ కూడా ఈయన దేవదోషణము చేయుచున్నాడు అని ఆలోచన చేస్తూ ఉన్నారు. తమలో తాము అనుకుంటూ ఉన్నారు. అయితే దేవునికి ఆ అధికారము ఉన్నదని ఆయన నిరూపిస్తూ ఉన్నాడు. అయితే ఈ సందర్భంలో కొన్ని మాటలను మనము ఇక్కడ ధ్యానం చేద్దాం. దేవుడు ఈనాటి సువిశేష పఠనం ద్వారా ఒక అంశాన్ని మనకి నొక్కి వక్కానిస్తున్నారు. ఏంటిది అంటే, నీ ప్రార్థనలో కానీ, నీవు క్రైస్తవ జీవిత విశ్వాసములో కానీ నిస్వార్థముగా ఉండాలి అని, ఇతరులకు సహాయపడేటువంటి విధంగా ఉండాలి అని ఆయన తెలియపరుస్తున్నారు. నీ విశ్వాసము నీ తోటివాని యొక్క విశ్వాస ఎదుగుదలకు తోడ్పడాలని అని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఈనాటి సువిశేష పట్టణంలో మనం చూస్తూ ఉన్నాము. ఇతరుల యొక్క స్వస్థత కొరకు వాళ్ళు ఏ విధంగా అయితే కష్టపడి ఉన్నారో, వారి విశ్వాసాన్ని వ్యక్తపరిచి ఉన్నారో, అదే విధముగా ప్రతి క్రైస్తవుడు కూడా, దేవుని యొక్క బిడ్డ, క్రీస్తును అనుసరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇతరుల యొక్క విశ్వాసము కొరకు, ఇతరుల యొక్క రక్షణ కొరకు, ఇతరుల యొక్క ఎదుగుదల కొరకు మనం సహాయం చేయాలి అని ఆయన ఈరోజు మన అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. అయితే సాధారణంగా మనకు తెలిసినటువంటి ఒక ఉదాహరణే ఇప్పుడు కూడా ఒకసారి మనము జ్ఞాపకపరుచుకుందాము. ఏంటిది అంటే, అన్ని దేశాల నుండి పీతలను వేరే దేశానికి పంపిస్తూ ఉన్నారు. అయితే భారతదేశంలో ఉన్నటువంటి పీతలను కూడా పంపిస్తూ ఉన్నారు. అన్ని దేశాల నుండి పంపిస్తున్నటువంటి పీతల యొక్క గంపలకు మూతలు గట్టిగా బిగిస్తూ ఉన్నారు. కానీ భారతదేశం నుండి వెళ్ళినటువంటి ఈ పీతల గంపకు మూత అనేటువంటిది లేదు. అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అడుగుతున్నారు, ఇదేమిటి, అన్ని దేశాల నుండి వచ్చినటువంటి పీతల యొక్క గంపలకు మూతలు చాలా కట్టుదిట్టముగా కట్టబడి ఉన్నవి, మరి భారతదేశం నుండి వచ్చినటువంటి పీతల గంపకు ఎందుకని ఈ మూతలు అనేటువంటి లేవు అని అడిగినప్పుడు ఆయన సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఇదిగో, ఇతరుల దేశాల్లో ఉన్నటువంటి పీతలన్నీ కూడా ఒక పీత పారిపోతూ ఉంటుంటే అది సహాయం చేస్తూ ఉంటుంది. కానీ భారతదేశంలో ఉన్నటువంటి పీతలు చాలా నిజాయితీ పరులు. వాళ్ళు ఒక పీత పారిపోవడానికి ప్రయత్నిస్తే గనక దాన్ని కాలు పట్టుకుని కిందకి లాగుతూ ఉంటాయి. వారు నాశనాన్ని తప్ప ఇతరుల యొక్క మంచిని ఎప్పుడు కూడా వారు
కోరుకోరు అని చెబుతూ ఉన్నాడు. అదే ఈనాటి సుశేష పట్టణంలో కూడా మనకు కనపడుతుంది. ఒకడు స్వస్థత పొంది మంచిగా నడుస్తూ ఉంటే సంతోషించవలసింది పోయి అక్కడ తప్పులు అనేటువంటిది వెతుకుతున్నారు. ఆ విధముగా మనము ఉండకూడదని ఈనాడు ఈ సుశేష పట్టణం ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి ఎలా ఉండాలంటే ఇతరులకు సహాయపడేటువంటి విధముగా, ఇతరుల కొరకు ప్రార్థన చేసేటువంటి విధముగా, ఇతరుల యొక్క రక్షణకు సహాయపడేటువంటి విధంగా, ఇతరుల యొక్క విశ్వాస ఎదుగుదలకు తోడ్పడేటువంటి వారిగా మనం ఉండాలి అని దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. రెండవది ఏమిటి అంటే, ఎవరైతే కష్టములో ఉంటారో, బాధలో ఉంటారో, ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉంటారో అప్పుడు క్రైస్తవుడు అనేటువంటి వాడు, విశ్వాసము కలిగినటువంటి వాడు దేవుని యొద్దకు నడిపించాలని తెలియపరుస్తున్నాడు. ఇక్కడ పక్షవాత రోగి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంటే దేవుని మీద నమ్మకం కలిగినటువంటి ఈ నలుగురు కూడా ఆ పక్షవాత రోగిని ఎక్కడికి నడిపించారంటే, ఎక్కడికి తీసుకుని వెళ్ళారు అంటే దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళారు. కాబట్టి మనము కూడా చేయవలసినటువంటిది ఇదే. మన తోటి వారిని, విశ్వాసములో బలహీనముగా ఉన్నటువంటి వారిని, కష్టాల్లో ఉన్నటువంటి వారిని ఎక్కడికి మనం నడిపించాలి అంటే దేవుని దగ్గరికి నడిపించాలి. అందుకని ఆయన చెప్తూ ఉన్నాడు, భారము చేత అలసి సలసి ఉన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, మీకు విశ్రాంతినిస్తాను. ఎవరైతే కష్టంలో ఉన్నారో వారిని ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని యొద్దకు నడిపించాలి. ఇదే దేవుడు మన నుండి ఆశించేటువంటిది. కాబట్టి మనము కూడా ఇదిగో ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ ఇతరులను దేవుని యొద్దకు నడిపించేటువంటి నిజమైనటువంటి క్రైస్తవులుగా జీవించేటువంటి కృపను దయచేయమని మన అందరము కూడా ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమె. ఎవరైతే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్కును ఆలకిస్తూ ఉన్నారో వారు అందరినీ కూడా దేవుడు దీవించి వారి కుటుంబాలను కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్.